నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ హేమ భారత్ లో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది అప్పుడే 10 ఏళ్లు పూర్తవుతుంది సరిగ్గా 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయింది ఆపై 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది అప్పటి వరకు దేశంలో 28 రాష్ట్రాలు ఉండేవి ఉమ్మడి ఏపీని విభజించి తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ఇండియాలో 30వ రాష్ట్రం కూడా ఏర్పాటు కానుందని తెలుస్తుంది ఇంతకీ ఏంటా రాష్ట్రం 2000 సంవత్సరంలో యూపీ నుంచి ఉత్తరాఖండ్ను మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ను బీహార్ నుంచి జార్ఖండ్ను వేరు చేసి రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు ఈ మూడు రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో 2001లో కేసీఆర్ ఆధ్వర్యంలో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రమైన ఆ తర్వాత 14 ఏళ్లకు తెలంగాణ సాకారమైంది ప్రస్తుతం దేశంలో 29 రాష్ట్రాలు కాకుండా ఢిల్లీ పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు దాద్రా నగర్ హవేలీ ఛత్తీస్గఢ్ డామన్ డయ్యూ లక్షద్వీపులు జమ్మూ కాశ్మీర్ లదఖాన్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి ఢిల్లీ పుదుచ్చేరి చట్ట సభ్యులున్న కేంద్ర పాలిత ప్రాంతాలు కాగా మిగిలినవి చట్ట సభ్యులు లేని కేంద్ర పాలిత ప్రాంతాలు 2019 ఆగస్టు ముందు వరకు జమ్మూ కాశ్మీర్ ఒకే రాష్ట్రంగా ఉండేది అయితే ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాతిపత్యం కల్పించే ఆర్టికల్ 370 అధికారాన్ని 2019లో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది దీంతో పాటు కాశ్మీర్ను 2 ముక్కలు చేసింది జమ్మూ కాశ్మీర్ లదాఖాన్లుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది అప్పటి నుంచి అదే హోదా కొనసాగుతుంది అయితే వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే లదాఖాన్ను రాష్ట్రంగా ప్రకటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే జరిగితే దేశంలో 30వ రాష్ట్రంగా లదాఖాన్ ఏర్పడనుంది అంతేకాక లదాఖాన్లో ప్రస్తుతం ఒక ఎంపీ సీట్ మాత్రమే ఉంది దీనిని పెంచే ప్రయత్నాలు చేస్తారని తెలుస్తుంది కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయకముందు దానిని కలుపుకుని 29 రాష్ట్రాలుండేవి కేంద్ర పాలితం చేశాక సంఖ్య 28కి తగ్గింది అయితే కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తూ లదాఖాన్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయనున్నారు దీంతోనే సంఖ్య 30కి చేరుకుంది కాగా కాశ్మీర్ను ప్రత్యేక ప్రాతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దును డిసెంబర్ నెలలో సుప్రీంకోర్టు సైతం సమర్థించింది దీంతోనే కాశ్మీర్ లదాఖాన్ల విషయంలో ఎటువంటి రెండో ఆలోచన లేకుండా పోయినట్లయింది